వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును టీడీపీ శ్రేణులే ఘెరావ్ చేశాయి. స్థలాలను కబ్జా చేసిన ఆలం ఖాన్ పల్లె లక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఘెరావ్ చేశారు. కారుకు అడ్డుపడి ప్లే కార్డులతో నిరసన తెలిపారు. పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రోద్బలంతోనే పథకం ప్రకారమే డ్రామా చేశారు అని మండిపడ్డారు. అయితే ఆలం ఖాన్ పల్లె లక్ష్మీరెడ్డిని కావాలి అనే పార్టీ నుంచి దూరం చేసేందుకు కుట్ర జరుగుతోంది అని మరో వర్గం చెబుతోంది. ఈరోజు ఏమంటే చిన్న ఇష్యూ చేద్దామని చేస్తాం సార్. ఏం చేయాలి సార్? మా బాధ 74 పల్లా శ్రీనివాసరావు ఘెరావుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కడప నగరంలో పూర్తి స్థాయిలో విభేదాలు తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వర్గాల మధ్య ఈ పోరు అనేది కొనసాగుతూనే ఉంది. ఏదైతే అలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి అనేటటువంటి ఒక టీడీపీ నాయకుడికి సంబంధించి ఎమ్మెల్యే వర్గానికి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో కూడా అతనికి సంబంధించి కొన్ని ఇబ్బంది పెట్టింది అనేటటువంటిది ఇద్దరికి కూడా పడనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే జిల్లాకు వచ్చినటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ సంబంధించి ఆయన గొడవ చేయటము, ఆయన అడ్డుకొని ఒక వర్గము ఏదైతే తమ భూముల్ని ఆక్రమించాడు అనేటువంటి ఒక కంప్లైంట్ తో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తో ఆయన గొడవ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వెళ్తుంటే అడ్డుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ అడ్డుకున్న తరుణంలోనే వాస్తవంగా ఈ లక్ష్మీరెడ్డి వర్గం కూడా స్పష్టంగా ఈ కావాలని ఎమ్మెల్యే ఏదైతే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన నేపథ్యంలో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు అనవసరమైనటువంటి కంప్లైంట్స్ చేసి పార్టీ నుంచి బయటకు పంపించే కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటిది ఆరోపణలు అటువైపు నుంచి కూడా వినిపిస్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే రెండు వర్గాలు కూడా ఈ రోజు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముందు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఆయన వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని అడ్డుకొని గొడవ చేసినటువంటి పరిస్థితి కూడా అయింది. అంటే లక్ష్మీరెడ్డి మీద చర్యలు తీసుకోవాలనే కాన్సెప్ట్ తోనే ఈ విధంగా చేశారు. ఇది ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేయించారు అనేటటువంటిది లక్ష్మీరెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇరు వర్గాల మధ్య ఏదైతే ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరి రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.